అందరికీ శుభోదయం. వెల్కమ్ టు డే 2. ఇప్పుడు వంజంగికి వెళ్తున్నాం. మనం పాడేరు నుంచి క్యాంప్ సైట్ని స్టార్ట్ అయ్యాం. ఇది పాడేరు ఊర్లో నుంచి వంజంగికి వెళ్ళే రూట్ అనమాట. మా వాళ్ళు దారి తప్పారు. 2-3 డైవర్షన్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుంటారండి. ఏంటంటే చీకటిగా ఉండడం వల్ల కెమెరా బయట పెట్టలేదు. దారి తప్పాక ఇప్పుడు కెమెరా బయటికి తీశాను. కనిపించారు మా వాళ్ళు, వచ్చేస్తున్నారు. పదండి వెళ్దాం. వావ్, బ్యూటిఫుల్ లొకేషన్ చూసారా. అంటే మేము సన్ రైజ్ కన్నా ముందే వద్దాం అనుకున్నాం, కానీ మేము వచ్చేసరికి సన్ రైజ్ అయిపోయింది. కింద చూస్తే కొండల వెనకాల సూర్యుడు ఉన్నట్టు కనిపించలేదు. పైకి వచ్చాక కానీ తెలియలే సూర్యుడు కొండల వెనకాల దాక్కున్నాడని. ఆల్రెడీ మేము పైకి వెళ్ళిన కొద్ది సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు. ఈ వంజంగి హిల్ స్టేషన్కి వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కింద నుంచి డైరెక్ట్గా రోడ్ నుంచి పై వరకు ట్రెక్కింగ్ చేయడం, రెండోది బైక్ మీద బేస్ క్యాంప్ వరకు వెళ్ళి, అంటే హిల్ టాప్ కాకుండా ఇంకొంచెం ముందు వరకు వెళ్ళి అక్కడి నుంచి ట్రెక్ చేయడం. 2 ఆప్షన్స్ ఉన్నాయి. కార్లో వచ్చిన వాళ్ళైతే ఫుల్ కింద నుంచి పై వరకు నడవాల్సి వస్తుంది. అది చాలా గుర్తుపెట్టుకోండి. 3 కిలోమీటర్లు ఎక్స్ట్రా నడవాల్సి వస్తుంది. 3 ఉండదు, 2.5 కిలోమీటర్ల వరకు ఎక్స్ట్రా నడవాల్సి వస్తుంది. బైక్ మీద వచ్చే వాళ్ళైతే 1 కిలోమీటర్ ట్రెక్ చేస్తే సరిపోతుంది. జస్ట్ హిల్ టాప్ వరకు రీచ్ అయిపోతారు. ఇంకొంచెం దూరం నడిస్తే ఇంకా పైకి వెళ్ళొచ్చు. లేడీస్తో వచ్చేవాళ్ళు చాలా ఆలోచించండి. వాటర్ తీసుకురావాలి, ఫుడ్ తెచ్చుకోవాలి, అన్నీ తెచ్చుకోవాలి. మీకు పైన ఎటువంటి ఏం దొరకవు. చిన్న షాప్స్ 2 ఉన్నాయి, అక్కడ వాటర్ స్నాక్స్ దొరుకుతాయి. కానీ ఇంకా ఎక్స్ట్రాగా ఇంకేమైనా కావాలనుకుంటే మీరు క్యారీ చేసుకోండి. చిన్నపిల్లలని అయితే నడవలేరు, చాలా కష్టం. సో బైక్స్ మీద వచ్చే వాళ్ళైతే పిలియన్తో అసలు పైకి ఎక్కకండి. సింగిల్ రైడర్ అయితేనే పై వరకు వెళ్ళండి. ఆ పైన మీకు ఒక టోల్ గేట్ లాగా ఒక కర్ర ఒకటి పెట్టారు. అక్కడ వరకు అయితే బైక్స్ అన్నీ వెళ్ళిపోతాయి. దీన్ని 3 గ్రేడ్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి రోడ్ దగ్గర బేస్ క్యాంప్, సెకండ్ ఏంటంటే బైక్స్ పార్కింగ్ చేసిన ప్లేస్, ఇంకోటి హిల్ టాప్ వరకు రీచ్ అయ్యే ప్లేస్ అనమాట. ఇప్పుడు నేనేంటంటే సింగిల్ రైడర్ కాబట్టి హిల్ టాప్ అంటే ఫస్ట్ హిల్ టాప్ పైన ఉన్న చెక్ పోస్ట్ వరకు అయితే వెళ్తున్నాను. పిలియన్తో అయితే ఈ రోడ్లో రైడ్ చేయడం చాలా కష్టం. సింగిల్ రైడర్ అయితే హ్యాపీగా చూసారా కనిపిస్తుంది, అక్కడ వరకు రీచ్ అయిపోవచ్చు. మేమే తోపులు అంటే మాకన్నా తోపులు చాలామంది ఉన్నారు. మాకన్నా ముందే చాలామంది వచ్చేసారు. ఇక్కడే నైట్ పడుకున్నట్టున్నారు. ఈ రూట్ చూసి చెరువుల వ్యానం అనుకోకండి, ఎందుకంటే చెరువుల వ్యానంలో టోటల్ కాఫీ తోటలో నడుస్తాం. ఇదేంటంటే వంజంగిలో బైక్ పార్క్ చేసిన ప్లేస్ దగ్గర నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపే కొంచెం ట్రెక్ చేస్తే ఈజీ ట్రెక్, చాలా ఈజీ ట్రెక్ చేస్తే మన హిల్ టాప్కి వెళ్తాం. హిల్ టాప్ కంటే అక్కడ మళ్ళీ ఇంకో స్టెప్ ఉంది. ఆల్మోస్ట్ హిల్ టాప్కి వచ్చాం. ఇది ఒక బేస్ పాయింట్ అనమాట హిల్ టాప్లో. నెక్స్ట్ ఇంకొంచెం హైట్కి వెళ్తున్నాం. మేము వచ్చేసరికి సన్ రైజ్ అయిపోయింది. అంటే కొండ యువతలు ఉండడం వల్ల మాకు సన్ కనపడలేదు. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మేఘాలు ఉన్నాయో లేవో చూద్దాం. నైట్ టైం స్పెండ్ చేస్తే కూడా మా వాళ్ళు 5 to 6 మెంబర్స్ రావాలి. మనకి అన్ఫార్చునేట్లీ మిస్ అయ్యాము. బట్ ఓకే, వి ఎంజాయ్డ్ అ లాట్. హిల్ టాప్కి చేరుకోవాలంటే మనం కనిపిస్తుంది చూసారా ఎదురుగా చిన్న కొండ, ఆ కొండ ఎక్కాలి. అది చాలా సింపులే, ఇక్కడ దూరం కనిపిస్తుంది. పైకి వెళ్తే హిల్ టాప్కి వెళ్ళినట్టు. చాలామంది అక్కడ కనిపిస్తుంది చూసారా, ఆ కొండ ఉంది కదా, ఆ కొండ పైన 2-3 మనుషులు ఉన్నారు, అది కూడా ఎక్కారు చాలామంది. మాకు పగలయ్యే వరకు తెలియలేదు మేము ఏ కొండ ఎక్కుతున్నాం అనేది. వంజంగి ఎటు ఉన్నది కూడా విషయం కూడా తెలియదు. ఎన్నిసార్లు పాడేరు వచ్చామో, ఈ కొండ ఎన్నిసార్లు చూసారని అయితే దూరం నుంచి చాలా హైట్లో ఉందని ఆ కొండే ఎక్కాం, మేఘాల కొండ. ఇది నార్మల్ సీజన్లో కూడా మనకి కింద పొగమంచు ఒకటే కాకుండా పైన మేఘాలు కూడా మన దగ్గర వెళ్తున్నట్టు ఉంటాయి. అదే దీని స్పెషాలిటీ. చాలా హైట్కి వచ్చాం. ఇది 1400 feet, 1400 మీటర్స్ కన్నా ఎక్కువ హైట్లో ఉన్నాం. ఫైనలీ మేము హిల్ టాప్కి వచ్చాం. అదే మా సమ్మిట్, మా శిఖరం అదే మేఘాలకొండ హిల్ టాప్ ప్లేస్ అదే అనమాట.
అంటే ఇదే ఇక్కడ నుంచే మొత్తం అన్ని మా కొండల వ్యూ పాయింట్స్ అన్ని ఇక్కడ నుంచి కనిపిస్తాయి. చాలామంది వచ్చారు, ఎంతమంది ఉంటారు నాకు ఊహించలేదు. ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుంది ఈ కొండ. ఇప్పుడు మధ్యలో కొండలా ఉంది కదా, చుట్టూ ఇల్లుండి అది పాడేది. చుట్టూ ఆ దిబ్బ చుట్టూ పాడేది. పాడేది నుంచి ఆ స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఉక్కంపేట. పాడేది నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఉక్కంపేట 7 కిలోమీటర్స్ అంటే అది వస్తుందా కొండ? అవతల కొండ వస్తుంది. అది ఎండి సూదిగా ఉంది కదా, లెడ్జ్లా ఉంది కదా, అదేనా? పిరమిడ్ షేప్ లో ఉంది. ఓకే, ఉక్కంపేట అదేగా? ఉక్కంపేట అదే. మేఘాలు నెట్వర్క్ ఉన్నాయంటే ఈరోజు మేము వచ్చామని కనిపించకుండా పోయే. పొగ మంచి అసలు ఏం లేదు, కానీ ప్లేస్ మాత్రం అదిరిపోయింది. గుడిసెకొండ తర్వాత నాకు బాగా నచ్చిన ప్లేస్ ఈ మేఘాలకొండ. గుడిసెకొండ, మేఘాలకొండ 2 బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్. ఇటు వచ్చేవాళ్ళు తప్పకుండా లుక్ వేయండి ఇక్కడ. నైట్ వంట పెట్టుకోవడానికి ఆల్రెడీ మనకు ఊర్లో సపోర్ట్ ఉంటారు కదా. నేనే పెద్ద మనిషి, సూపర్. అయితే నేనే ఈ లాట్ అంతా మందే, గవర్నమెంట్ ఏం కాదు, పట్టా. ఇది నీట్గా ఉంటే మనకే బాగుంటుంది. ప్రకృతి కదా, మనం ప్రేమించాలి. మనకి ఎంత ఆనందం ఇస్తుంది అనేసి అలాంటిది. కొంతమంది వింటారు, బాగానే ఉంటారు, కొంతమంది అస్సలు వినట్లేదు. ఇంకా పగలు కొడతారు పైన, గాజు పెంకులు ఉంటాయి గుచ్చుకుంటే. చిన్నపిల్లలు ఎంత చిన్నపిల్లలు పైన చేస్తున్నారు. మీరు తీస్తుంటారు కదా? తీస్తూ ఉంటాం ఎనీ టైం. ఈరోజు సాయంకాలం మళ్ళీ తీయాలి, లేకపోతే రేపు ఉదయానికి మళ్ళీ ఎక్కువైపోతుంది. వాళ్ళ ఆదివారం కదా, ఆదివారం కదా, ఇంకా జనాలు అక్కడికి మనం చెప్తే ఎవరికి చెప్తాము, ఎవరికి చెప్పాము కదా. అది మేమే అవి శుభ్రం చేయిస్తాం. రోజుకి శుభ్రం చేయకపోతే అవ్వదు. గవర్నమెంట్ ఈయన పేరు రామారావు. ఈయన ఈ ఊరు పెద్ద. ఈ ఊరు అంటే ఏం లేవు, 4 ఇళ్ళు ఉన్నాయి. 4 ఇళ్ళలో ఈయనదే పెద్ద ఇల్లు, అందుకే ఈ ఊరు పెద్ద కాదు. కానీ ఈ పొలం అంతా ఆయనదే అంట. ఈ మేఘాలకొండ కూడా ఆయనకి ఇచ్చిన, అంటే ఆయనకున్న పొలంలో ఉన్న భాగం అంటున్నాడు. ఇది మన అక్కడ నుంచి తోట, మన రామారావు గారి పంట ఇదంతా. కందులు వేసారంట. ఇదంతా బాగుంది లొకేషన్ అయితే. ఇదంతా ఆయన పొలమే.